సమంత నుండి సన్నీ లియోన్ వరకు, ఫ్యాషన్ డిజైనర్ నుండి అగ్ర సినిమాల హీరోయిన్ల వరకు అందరూ ఇతని బాధితులే. బంగారం వ్యాపారంలో పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డాడు కాంతి దత్. విశాఖ నగరంగా జరిగినటువంటి ఈ స్కామ్ లో 100 మంది సినీ సెలబ్రిటీలు బాధితులుగా మిగిలిపోయారు. మరిక మోసానికి పాల్పడినటువంటి కాంతి దత్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. బంగారం వ్యాపారం ముసుగులు 100 కోట్లు, సెలబ్రిటీలను వ్యాపారవేత్తలను బురుడి కొట్టించాడు. వ్యాపారంలో వాటా ఇస్తారని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు. బాలీవుడ్ నటి పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటలోకి నెట్టారు. బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ చేసింది మోసమని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజారెడ్డి అనే మహిళ వ్యాపారవేత్త ఫిర్యాదుతో విశ్వం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతి దత్ను అరెస్ట్ చేశారు. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి వంటి 100 మందికి పైగా బాధితులున్నట్లు చెప్తున్నారు. కాంతి దత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సెలబ్రిటీలను ఆహ్వానించాడు. వారందరికీ కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పాడు. అయితే డబ్బుల రూపంలో కాకుండా బంగారం రూపంలో పంపిస్తారని నమ్మబలికాడు. బంగారాన్ని పంపించాడు. చివరికి చూస్తే అది నకిలీదని తేలిపోయింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.